నమస్కారం. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. పోలీసుల ఎదుట కీలక మహిళా మావోయిస్టు సభ్యురాలు లొంగిపోయారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న పొడియం లక్ష్మి ఈ రోజు రంపచోడవరం ఓఎస్డి పంకజ్ కుమార్ మీనా సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. మావోయిస్టు అగ్రనేత హీడ్మాకు అత్యంత ప్రధాన అనుచరురాలిగా పేరు పొందిన పొడియం లక్ష్మిపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. ఛత్తీస్గఢ్, ఆంధ్ర సరిహద్దుల్లో జరిగిన అనేక ఎన్కౌంటర్లలో ఈమె కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇటీవల కాలంలో ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రభావం క్రమంగా తగ్గుముఖం పట్టడం, మరోవైపు ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు ఆకర్షితురాలై ఆమె లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా రంపచోడవరం ఓఎస్డి పంకజ్ కుమార్ మీనా మాట్లాడుతూ, లొంగిపోయిన లక్ష్మికి ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని రకాల పునరావాస ప్యాకేజీలు మరియు రాయితీలను త్వరితగతిన అందజేస్తామని హామీ ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్న ఇతర మావోయిస్టు సభ్యులు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసి శాంతియుత జీవనం గడపాలని ఆయన పిలుపునిచ్చారు. పేరు పొడియం లక్ష్మి అలియాస్ లక్ష్మి, ఏజ్ సుమారు 20 years, నేటివ్ ఆఫ్ సింగమ్మోటు విలేజ్, ఉసూరు పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్, బీజాపూర్ డిస్ట్రిక్ట్ నుండి సరెండర్ చేస్తుంది. ఈ అమ్మాయి వయస్సు ఓన్లీ 20 సంవత్సరం ఉంది. ఈ మధ్యలో 2020లో రిక్రూట్ అయి ఒక బాల సంఘం ఆర్గనైజేషన్లో పనిచేసింది. 2020-24 వరకు బాల సంఘం, దీని తర్వాత 24-25 దళ సదస్య లాగా, అండ్ దీని తర్వాత 25లో ఈ ప్రమోట్ అయ్యి అండ్ ఇప్పటి వరకు సెకండ్ సిఆర్సి పిఎల్జిఏ బటాలియన్, దీంట్లో స్పెసిఫిక్ ఏంటంటే హిడ్మా ప్రొటెక్షన్ టీంలో పనిచేసింది. ఈ అమ్మాయికి వైలెంట్ యాక్టివిటీలో ఇన్వాల్వ్మెంట్ చెప్తే లాస్ట్ ఇయర్ 2025లో కరేగుట్ట హిల్స్ ఆపరేషన్ జరిగింది. ఆ టైంకి దళంతో పాటు ఎంఐ ప్రజెంట్ ఉంది. స్పెసిఫిక్గా చెప్తే ముఖ్యమైన కారణం సరెండర్ చేయడానికి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అన్ని చోట్ల ఒక ఇంటీరియర్ ఏరియాలో కూడా క్యాంప్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఫోర్స్ మూమెంట్ ఆల్రెడీ పెరిగింది అండ్ లాస్ట్ 2 yearsలో చాలా హెవీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. దీంట్లో సీనియర్ కేడర్, మోస్ట్ ఆఫ్ ది కేడర్స్ న్యూట్రలైజ్ అయిపోయారు, మిగతా సరెండర్ అయిపోయారు ఆర్ రిమైనింగ్ అరెస్టెడ్. సో దీని తర్వాత మావోయిస్ట్ ఐడియాలజీ మీద నమ్మకం అస్సలు తగ్గిపోయింది. ఆ ప్రెజెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఖతం అయిపోయింది.